హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ ఈస్ మీ ప్రసన్న. సో తమ్నైల్ చూసేశారు కదా, మా వీధిలో ఉన్న వినాయకుడి నిమజ్జనం వ్లాగ్ అన్నమాట. ఇది మీ అందరితో ఎప్పుడెప్పుడు షేర్ చేస్తానా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈ వ్లాగ్లో నేను మాట్లాడడానికి స్కోప్ అస్సలు లేదనమాట. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు చూసి. వినాయక చవితి ఫెస్టివల్ ఎలా చేస్తారో కానీ నిమజ్జనం మాత్రం చాలా చాలా గ్రాండ్గా చేస్తారు మా స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి. ఈవినింగ్ 5 o'clockకి అలా స్టార్ట్ అయింది. డ్రమ్స్ వాళ్ళు, తర్వాత డెకరేషన్ చేసే వాళ్ళు అందరూ వచ్చేసారు. ఇంకా మా ఇంటి దగ్గర కూడా ఫుల్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. కింద ఒక పక్క డ్రమ్స్ అన్నీ కొడుతూ ఉంటే పైన కలర్స్ పూసుకుంటూ ఉన్నారు. ఈ ఇయర్ నేను తప్పించుకోవడానికి ఎంత ట్రై చేశానంటే, కానీ వీడియో స్టార్టింగ్లో చూశారు కదా, అలా కొంచెం పూసేశారు. నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా రెడీ అవుతూ ఉంటే ఇంట్లోకి వచ్చి మరీ పూసేశారనమాట. మళ్ళీ సెకండ్ టైం వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చాను. ఈ ఇయర్ కొంచెం తక్కువ, కానీ లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేసాము. మేము కూడా ఫుల్ కలర్స్ పూసుకొని చాలా ఎంజాయ్ చేసాము. నిమజ్జనం అంటే బాయ్స్తో పాటు గర్ల్స్కి కూడా ఎక్సైట్మెంట్ ఉంటుందన్నమాట. ఇక్కడ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. బట్ ఎంత హ్యాపీగా ఉన్నా లాస్ట్కి ఇంకా నిమజ్జనం రోజు ఫుల్ సాడ్ అయిపోతామన్నమాట. అరే, ఇన్ని డేస్ ఉండి వినాయకుడు అప్పుడే వెళ్ళిపోతున్నాడా అన్నట్టు అయిపోతుంది. ప్రీవియస్ ఇయర్స్ కంటే కూడా ఈ ఇయర్ వినాయకుడి దగ్గర మేము చాలా ఎంజాయ్ చేసాం. 9 days మాకు చాలా బాగా అనిపించింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అన్నీ ఆడాము. అందరూ యూనిటీగా, ఫ్రెండ్లీగా, కలిసిమెలిసి ఎంజాయ్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది. అందుకే అంత బాధగా కూడా ఉందన్నమాట. అరే, వినాయకుడిని అప్పుడే నిమజ్జనం చేస్తున్నామా, వినాయక చవితి సెలబ్రేషన్స్ అయిపోయాయా అన్న ఫీలింగ్ వచ్చిందనమాట ఆ రోజు. సో వ్లాగ్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంటర్టైనింగ్గా ఉండబోతోంది. ఇలాంటివి నచ్చని వాళ్ళైతే స్కిప్ చేసేయండి. నచ్చే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది వ్లాగ్. 2 sets ఆఫ్ డ్రమ్స్ని పిలిపించారు. ఒకటి చెన్నై నుండి అండ్ ఇంకొకటి వచ్చేసి కర్ణాటక నుండి. వాళ్ళ మధ్యలో కూడా కాంపిటీషన్ క్రియేట్ చేశారు. డ్రమ్స్ వాళ్ళైతే మీరా మేమా అన్నట్టు ఒకరికొకరు ఎంత టఫ్ కాంపిటీషన్ ఇచ్చుకున్నారో. సో వాళ్ళని లాస్ట్కి వీళ్ళే స్టాప్ చేయాల్సి వచ్చింది. అంత దాకా వాళ్ళు స్టాప్ చేయలేదు. ఇంకా వాళ్ళని కొద్దిసేపు పక్కన పంపించేసి ఉట్టి కొట్టే కార్యక్రమం స్టార్ట్ చేశారు. సో వాటికన్నీ రెడీ చేసుకుంటూ ఉంటే మా పార్తుగాడు వెళ్ళాడనమాట మధ్యలో. సో మా మామయ్య కూడా వాడిని తీసుకొని మొత్తం అంతా తిరుగుతూ వాడికి కూడా అన్నీ చూపిస్తూ ఉన్నాడు. వాడి కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట. సిలిండర్ లాగా బలంది అల్లది అన్యాయం అయిపోతుంది. ఏందని ఇన్సేపు వెలగలేదంట. అన్నీ ఒక మసలు. సో ఉట్టి కొట్టడానికి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మా చిన్న మామ ఇక్కడ ట్రయల్ చేస్తూ ఉన్నాడు. అండ్ అంతేకాకుండా క్రాకర్స్ కూడా వీళ్ళు చాలా సెలెక్టెడ్గా తీసుకొస్తారనమాట. చిన్న మండంలో పెద్ద గోడాన్ ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని మరీ తీసుకొస్తూ ఉంటారు. ప్రతిదీ చాలా నీట్గా, గ్రాండ్గా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా మా పాత చూసారా, పైకి వచ్చేసాడు. ఒక స్టిక్ కూడా తీసుకొచ్చేసాడు అనమాట, ఉట్టి కొట్టే స్టిక్ని. పిల్లలతో ఇక్కడ ఆడుకుంటూ ఉన్నాడు. సో ఫైనలీ ఉట్టి కొట్టడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము వెయిట్ చేస్తూ ఉంటాము. ఈ ఉట్టి కొట్టే కార్యక్రమం మాత్రమే ఒక 1 hour పైన చేస్తారనమాట వీళ్ళు. 2 drumsలో వాటర్ ఫిల్ చేసుకుంటారు. ఆ డ్రమ్లో వాటర్ మొత్తం అయిపోయేదాకా వాళ్ళని ఆడిస్తూనే ఉంటారు. మేమేమో ఇంకా పేషెన్స్తో వెయిట్ చేస్తూనే ఉంటాం, ఎప్పుడెప్పుడు కొడతారా, ఎవరు కొడతారా అని చెప్పి.
జ్వరం కొట్టేసి అయిపోయినా చెప్పాను కదా ఒక 1 అవర్ పాటు వాళ్ళని ఆడిస్తూనే ఉంటారు అని చెప్పి మేము వెయిట్ చేసి ఇంకా ఫోన్లో స్టోరేజ్ కూడా అయిపోతుంది అనుకొని వీడియో తీయడం స్టాప్ చేసాము. జస్ట్ అప్పుడే ఇంకా ఉట్టి కొట్టేశారనమాట. అప్పటిదాకా వీడియో షూట్ చేస్తూనే ఉన్నాము. జస్ట్ అలా ఆఫ్ చేసి పక్కేదో మాట్లాడుతూ ఉంటే ఆ లోపు ఉట్టి కొట్టే కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత నేను దేవుడికి పూజ చేద్దామని చెప్పేసి అన్నీ తీసుకెళ్తూ ఉన్నాను. అప్పుడే ఇంకా వినాయకుడిని తీసుకొని వీళ్ళు బండిలో పెడుతూ ఉన్నారు ట్రాక్టర్లో. గణపతి బప్ప గణపతి బప్ప గణపతి బప్ప బలో గణపతి మహారాజ్ కి జాగ్రత్త జాగ్రత్త చిన్నగా జాగ్రత్త జాగ్రత్త నిదానం రండి పర్లేదు టైం ఉంది నిదానంగా హాయ్ చెప్పు కూల్గా రండి నిదానం రండి పర్లేదు హాయ్ చెప్పు పైన పైన ఎత్తరా చిన్నగా జాగ్రత్త నాను బాగా నిదానం తీసుకో కూల్ చిన్నగా గణేష్ మహారాజ్ కి సో కరెక్ట్గా ఇంకా వినాయకుడిని తీసుకుని ట్రాక్టర్లో పెట్టే టైంకే వెళ్ళాం మేము. అంతకు ముందైనా వెళ్ళాల్సింది, లేదంటే ఒక 1 అవర్ లేట్గా అయినా రావాల్సింది. తెలియక ఆ టైంలో వెళ్ళిపోయాము. ఇంకా ఒక 2 అవర్స్ పాటు వెయిట్ చేసామన్నమాట పూజ చేయడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే అంత తొందరగా వెళ్ళాం కాబట్టి ప్రతిదీ దగ్గరుండి చూడగలిగాం. కే జయమ్మ లక్ష కే జయమ్మ శ్యామ్ కుమార్ లవ్ కుమార్ 1,10,000 అయ్యా చూడండి ఒకసారి దేవుడు మంచి చేస్తాడు మీ కుటుంబానికి మీకు సకల సౌకర్యాలు ఇచ్చి దేవుడు మిమ్మల్ని ధన్యులు చేస్తాడు. గణేశుని నమ్ముకోండి. పాట పాడండి. కోలాంజీ 1,35,000 రూపాయలు పడినాడయ్యా. కోలాంజీ బాబు ఎవరైనా పెంచాలంటే చెప్పండి అయ్యా. కోలాంజీ 1,35,000 రెండోసారి. కోలాంజీ రెండోసారి 1,35,000. కోలాంజీ 1,35,000 రెండంకాల్. కోలాంజీ రెండోసారి రెండంకాల్. కోలాంజీ 1,35,000 2.5. కోలాంజీ 1,35,000 2.5. వదిలేస్తాను పో. కోలాంజీ 1,35,000 మూడోసారి. బోలో గణపతి మహారాజ్ కి ఏమన్నా తప్పుగా మాట్లాడంటే అర్థం చేసుకోండి పో. కమాండ్ డ్రమ్స్ మా స్టార్ట్ ఫర్ కమాండ్ మాస్టర్ కోలాంజీ గాడు రెస్పెక్ట్ మమ్మా కోలాంజీ గాడికి రెస్పెక్ట్ గణపతి మహారాజ్ కి గణపతి
దా గణేష్ పండుగ నెక్స్ట్ లడ్డు వేలం పాట కూడా కంప్లీట్ అయిపోయింది. 1,35,000 పోయిందనమాట ఈ ఇయర్ లడ్డు. మా పక్కన ఉంటారు కదా నేబర్స్ తేజ వాళ్ళకి లడ్డు వచ్చిందనమాట. వేలం పాటలో వాళ్ళే తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకా లడ్డు తీసుకున్న సెలబ్రేషన్స్ అండ్ వినాయకుడి బొమ్మ తీసిచ్చిన వాళ్ళకి అందరికీ సన్మానం చేశారు. ఆ తర్వాత ఇంకా ఊరేగింపు స్టార్ట్ చేయడానికి అన్నీ రెడీ చేసుకున్నారు. లైటింగ్ సెటప్, డెకరేషన్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఫైనలీ చిన్న చిన్నవన్నీ ఉంటాయి కదా అవన్నీ చేసుకొని ఇంకా బయలుదేరేయడమే. ఇక్కడ పూజ ఎప్పుడెప్పుడు చేస్తామా, ఎప్పుడు టైం దొరుకుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఒక పక్క డ్రమ్స్ వాళ్ళకి కాంపిటీషన్ లాగా జరిగిందంట, అదంతా చూడడం నేను మిస్ అయ్యాను. చందు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది అలా చేశారు ఇలా చేశారు అని చెప్పేసి. ఫైనలీ ఆఫ్టర్ 2 hours నేను పూజకి తీసుకెళ్ళినవన్నీ వాళ్ళ చేతికి ఇచ్చి ఇంకా పూజ చేయించుకుంటూ ఉన్నాను. ఫస్ట్ పూజ నాదే అనమాట. ఇంకా నన్ను అక్కడ ట్రాక్టర్ దగ్గరికి ఎక్కి పూజ చేయమని చెప్పారు. మన వల్ల అవన్నీ అవ్వవులే, అందులోనూ అంతమంది ముందు ఎక్కడైనా పడ్డామనుకోండి పరువు పోతుంది అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసి పూజ చేయించుకున్నాను. ఆ తర్వాత ఇంకా అందరికీ హారతి కూడా ఇచ్చేసాను. విద్యను ఎంత పిలుస్తున్నా ఆ పూజ దగ్గరికి రాలేదు. అందుకే ఇంకా నేనే హారతి తీసుకెళ్ళాను వాళ్ళ దగ్గరికి. ఇంకా ఫస్ట్ పూజ కాబట్టి అందరూ కూడా అక్కడికి వచ్చి హారతి తీసుకుంటూ ఉన్నారు. అందరూ సెలబ్రేషన్స్లో చాలా చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఎంత యాక్టివ్గా ఎంత హ్యాపీగా ఉన్నారో. వినాయకుడి నిమజ్జనం అయిపోయిన తర్వాత అంత సాడ్గా వస్తారనమాట ఇంటికి. వాళ్ళని చూస్తే బాధగా అనిపిస్తుంది నాకే ఒక్కొక్కసారి. సో పూజ అయిపోయింది కదా, ఇంకా అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి ఇంట్లో కూడా ప్రసాదం ఇచ్చేసి ఆ తర్వాత ఇంకా కొద్దిసేపు వినాయకుడి ఊరేగింపులో మనం కూడా పార్టిసిపేట్ చేద్దాము అని చెప్పేసి నేను, చందు అండ్ భాను కిందకి వెళ్తున్నాం. ఇంకా మా అత్తయ్య పైనే ఉండి చూసారనమాట. కొంచెం సేపు వచ్చారు, ఆ తర్వాత మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇంకా విద్య వాళ్ళు, సాయి, సాగర్, చంటి వీళ్ళందరూ కిందే ఉంటారు. ఇంకా ఈ యూనిఫామ్ డ్రెస్ ఒకటి తీసుకున్నారు, అందులో ఫొటోస్ తీస్తాను అని చెప్పేసి వాళ్ళకి కొన్ని ఫొటోస్ తీసాను నేను. అందరూ అది వేసుకున్నారనమాట. ఒక ఏమంటారు వాళ్ళ గ్యాంగ్ అన్నట్టు, వాళ్ళ టీం అన్నట్టు. ఆ సెలెక్షన్ ఎవరిదో కానివ్వండి అంత బాగా అనిపించలేదు. అందరూ వైట్ వేసుకుని ఉంటే ఎంత బాగుండేది, కలర్స్ పూసుకొని వైట్ డ్రెస్లో చాలా బాగుండేది అనిపించింది. బట్ వాళ్ళు ఎందుకో అవి తీసుకున్నారు మరి. సో ఫైనలీ ఇంకా వినాయకుడి ఊరేగింపు స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే ఇలా బూడిద గుమ్మడికాయ తీసుకొని వినాయకుడికి దిష్టి తీసేశారు. ఆ తర్వాత ఇంకా ఊరేగింపు స్టార్ట్ చేస్తున్నారు. కొంచెం అర్లీగా స్టార్ట్ చేయమని వీళ్ళకి అందరూ చెప్తూనే ఉంటారు. స్టార్ట్ అయ్యేసరికి ఉట్టి కొట్టడం అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ స్టార్ట్ అయ్యేసరికి 7 అలా అయిపోయింది. ఇంకా ఊరేగింపు స్టార్ట్ అయ్యేసరికి 8-8:30 అలా అయిపోయింది. ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయి నిమజ్జనం అయిపోయి ఆ తర్వాత వీళ్ళ ఇంటికి వచ్చేసరికి 2 o'clock 3 o'clock అలా అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఇలానే లేట్ చేస్తూనే ఉంటారు వీళ్ళు, ఎంత చెప్పినా వినరు అసలు. సరౌండింగ్స్ మొత్తంలో ఇంత గ్రాండ్గా మంచిగా ఇంత కాన్సన్ట్రేట్ చేసి నిమజ్జనం చేసేది వీళ్ళే అనిపిస్తుంది నాకు. ప్రతిదీ అంత కేర్ఫుల్గా చేస్తూ ఉంటారు.
సెట్స్ ఆఫ్ డ్రమ్స్, చెక్క భజన, ఆ తర్వాత కోలాటం ఇవన్నీ పెట్టి ఇంత బాగా డాన్సెస్ వేస్తూ సెలబ్రేట్ చేస్తారు కదా. మా విద్యాని ఒక స్టెప్ వేయమని ఎంత రిక్వెస్ట్ చేసినా వేయడు అసలు. మిడిల్లో విద్యాని వెళ్ళి లాక్కొచ్చేసారనమాట కలిసి డ్యాన్స్ చేయడానికి. ఒక 2 స్టెప్స్ ఏమో అలా వేసి తప్పించుకొని దూరంగా పారిపోయాడు. మళ్ళీ ఎత్తుకొని మరీ వచ్చారనమాట. జస్ట్ వాళ్ళు అలా ఇలా తిరిగే లోపల విద్య మాయమైపోయాడు అక్కడ. చూస్తూ ఉండండి.
విద్య అలా వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు కదా, సాగర్ని కూడా తీసుకొచ్చి అన్న తమ్ములు ఇద్దరితో డ్యాన్స్ చేపిద్దాం అనుకున్నారు వాళ్ళు. పాపం సాగర్ని తీసుకొచ్చే లోపల విద్య పారిపోయాడు. విద్య వచ్చేసరికి సాగర్ లేడనమాట. అలా అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ అదే పనిగా వెళ్ళి ఎత్తుకొని వచ్చారు విద్యాని, మళ్ళీ తప్పించుకొని వెళ్ళిపోయాడు. సో చెప్పండి, మా వినాయకుడి నిమజ్జనం సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించాయి? అండ్ ఈ క్లిప్స్ అన్నీ కూడా విద్య షూట్ చేసిన క్లిప్స్. ఒక 1 hour తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా వాళ్ళు ఫుల్ ఊరేగింపుల్లో నిమజ్జనంలో బిజీ అయిపోయారు. నైట్ 3 o'clock వచ్చారనమాట ఇంటికి. ఇవన్నీ ఇంకా నేను విద్యాని షూట్ చేయమని చెప్పాను. నిమజ్జనం అప్పుడు అన్ని క్లిప్స్ నాకు షూట్ చేసి షేర్ చెయ్యి, నేను యూట్యూబ్లో పెడతాను అని చెప్పాను. సో ఫైనలీ మన స్ట్రీట్లో ఉన్న వినాయకుడి నిమజ్జనం అయితే జరుగుతోంది. ఇంకా అంతేకాకుండా మన ఇంట్లో ఉన్న వినాయకుడు కూడా అక్కడే ఉన్నారనమాట. అక్కడున్న ప్రతి ఒక్కరికి ఇది పెయిన్ఫుల్ మూమెంట్. అది 9 days ఎంత గ్రాండ్గా చేస్తారో, ప్రతిదీ ఎంత బాగా సెలబ్రేట్ చేయడానికి ట్రై చేస్తారో, ఫైనలీ నిమజ్జనం రోజు అంత బాధపడుతూ ఉంటారు. నాకే చాలా బాధగా అనిపించింది, అరే అప్పుడే అయిపోయిందా అని. ఇంకా ప్రతిదీ కష్టపడి దగ్గరుండి చూసుకున్న వాళ్ళకి ఎలా అనిపిస్తుందిరా అని నాకు కూడా బాధేసింది. ప్రీవియస్ ఇయర్స్ అన్నిటికంటే ఈ ఇయర్ చాలా బాగా జరిగింది. డెకరేషన్, ఆ తర్వాత విగ్రహం, ఇవన్నీ ఎలా ఉన్నా మనుషులందరి మధ్యలో బాండింగ్ కానివ్వండి, ఆ ఫ్రెండ్లీ నేచర్ అంతా చాలా బాగుండింది ఈసారి. అందుకే అందరూ అంత బాగా కనెక్ట్ అయిపోయారు. అండ్ అంత బాధగా కూడా అనిపించింది వాళ్ళందరికీ. నాకు కూడా అలానే అనిపించింది. 9 days అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం. అందరూ డాన్సెస్ కూడా వేశారు. ఆ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అన్నీ ఆడాము. బట్ అవన్నీ నేను షూట్ చేయలేదు. లాస్ట్లో ఒక చిన్న క్లిప్ మీతో షేర్ చేసుకుంటాను. మా వినాయక చవితి గ్లిమ్స్ లాగా కొన్ని మాత్రమే ఉన్నాయి, బట్ అన్నీ లేవు. అవి కూడా మీతో షేర్ చేస్తాను, లాస్ట్ దాకా చూడండి. వినాయకుడిని తెచ్చేటప్పుడు మాత్రం చాలా కేరింగ్గా తీసుకొస్తారు కదా. నిమజ్జనం అప్పుడు మాత్రం విసిరేస్తూ ఉంటారు, పైన నుండి తోసేస్తూ ఉంటారు. అలా చాలా వీడియోస్లో చూశాను, చాలా చోట్ల అలానే చేస్తూ ఉంటారని విన్నాను. బట్ ఇక్కడ మాత్రం అలా చేయకుండా ఇలా కేర్ఫుల్గా క్రేన్తో తీసుకొని మరీ నీళ్ళలో నిమజ్జనం చేయడం నాకు చాలా బాగా నచ్చింది. విద్యాకి ముందే చెప్పి పంపించానన్నమాట నేను. ఒకవేళ అలా చేసేలా ఉంటే మీరు వద్దని చెప్పండి విద్య, మీరే ఒకవేళ క్రేన్ అలా లేకపోతే మీరే తీసుకెళ్ళి చెరువులో వేయండి అని చెప్పాను. అంతేకాకుండా చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, అవి విసిరేయడం అలా చేస్తూ ఉంటారు. అలా చేయకుండా మీరే ఒక్కొక్కటి తీసుకెళ్ళి వాటర్లో కలిపేసేయండి అని చెప్పి పంపించాను. బట్ లక్కీలీ అక్కడ క్రేన్ కోసం చాలాసేపు వెయిట్ చేసి ఇక్కడున్న విగ్రహాలన్నీ కూడా చాలా కేర్ఫుల్గా నిమజ్జనం చేశారు. అప్పుడు కొంచెం హ్యాపీ అనిపించింది అనమాట నాకు. అంతే కదా, ఎంత జాగ్రత్తగా తీసుకొస్తామో అంతే జాగ్రత్తగా వినాయకుడిని మనం నిమజ్జనం చేయాలి. డిఫరెంట్ ప్లేసెస్ నుండి వినాయకుడిని తీసుకొస్తారు కదా నిమజ్జనం చేయడానికి. అవన్నీ కూడా విద్య షూట్ చేసి నాకు షేర్ చేశాడనమాట. అండ్ లాస్ట్లో మీ అందరితో ఒక షార్ట్ వీడియో షేర్ చేస్తాను అని చెప్పాను కదా, అదే ఈ వీడియో. 2025 వినాయక చవితి సెలబ్రేషన్స్ అన్నమాట. ఈ వీడియో చూసుకుంటూ అందరూ చాలా ఫీల్ అయిపోయారు. అండ్ అందరూ స్టేటస్లో కూడా పెట్టారనమాట అలా ఫీల్ అవుతున్నట్టు. ఇంక ఈ సెలబ్రేషన్స్ మళ్ళీ రావాలి అంటే మనం నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాల్సిందే. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో. టేక్ కేర్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.